మధ్యాహ్నం భోజన లేక విద్యార్థులు పడుతున్న అవస్థలపై ఏబీఎన్ కథనానికి అధికారులు స్పందించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం పథకం అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు పడుతున్న అవస్థల గురించి ఏబీఎన్ కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. డిఆర్డీఓ, ఏపీడీతో పాటు సంబంధిత అధికారులు పాఠశాలను సందర్శించారు. మహిళా సంఘాలతో చర్చించి బిల్లులు సకాలంలో చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఇక మిడ్ డే మీల్స్ ప్రారంభంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏబీఎన్ కు కృతజ్ఞతలు తెలిపారు. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి భోజన కార్యక్రమాలు జరుగుతలేవు. ఇప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాళ్ళు టీవీలో ప్రసారం చేశారు. అధికారులందరూ చూసి మాకు ఇప్పుడు భోజన కార్యక్రమాలను నిర్వహించారు. అందుకు నేను మా తల్లిదండ్రుల తరపున, మా తరపున ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతూ పాఠశాల ప్రారంభమైనప్పటి నుంచి మధ్యాహ్న భోజనం అమలు లేదు. కావున మా బాధలను చూసి ఏబీఎన్ ఛానల్ వాళ్ళు టీవీలో ప్రచారం చేసిరు. అందుకను అధికారులు స్పందించి మాకు ఈ రోజు నుంచి మధ్యాహ్న భోజనం అమలు చేయడం జరిగింది. కావున మా తరపు నుంచి, మా తల్లిదండ్రుల తరపు నుంచి, మా పాఠశాల తరపు నుంచి ఏబీఎన్ ఛానల్ వారికి కృతజ్ఞతలు.